హలో క్యూటీస్! ఈరోజు మా ఇద్దరి పిల్లలకి పీటీఎం ఉంది. టీచర్స్ ఏమన్నారో, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో, మా రోజంతా ఎలా గడిచిందో కూడా ఈ వ్లాగ్లో చూసేద్దాం. పదండి. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాము. బికాజ్ మార్నింగే వెళ్ళిపోవాలి కదా స్కూల్కి అన్నట్టు. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు చేశాను అండ్ పల్లీ చట్నీ, యాజ్ యూజువల్గా సేమ్ చట్నీ అంటారేమో, బట్ అదే ఇష్టం ఏంటి అందరికీ. సో అందుకే అదే ప్రిపేర్ చేసేస్తాను. అండ్ ఇక్కడ ఇద్దరు పిల్లలు రెడీ అయిపోయారు. మా హస్బెండ్ ఏమో ఇదిగోండి షూస్ చేసేస్తున్నాడు. వాడు కరెక్ట్గా వేసుకోలేదు, సో అందుకే కరెక్ట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళైతే హరీ బర్రీలో ఉన్నారు బాగానా. ఇంకా మా పిల్లల్ని అడుగుదాం. ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నావు? చెప్పు, మంచిగా వస్తాయా? బిట్టు నువ్వు మంచి మార్క్స్ వస్తాయా? చూసారు కదా, ఇంకా మా బాబు అయితే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. వాడికి అలా మంచి మార్క్స్ వస్తాయని. ఇంకా దారిలో చిన్న పోలీస్ స్టేషన్ పని ఉంది, సో అక్కడికి వెళ్ళాం పాస్పోర్ట్ కోసం అండి. సో అక్కడ కూడా పని అయితే అవ్వలేదు. స్కూల్ అయితే ఇదే వచ్చేసాము. సో పార్కింగ్ చేసేసి మనం వెళ్ళిపోదాం. స్కూల్కి వెళ్ళే ముందు కొన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయమని చెప్పారు. పిల్లలు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, సో ఇలాంటివన్నీ. సో అందుకే జెరాక్స్ షాప్కి వెళ్ళాము జెరాక్స్ తీయడానికి. ఇంక ఇదేనండి వీళ్ళ క్యాంపస్, చాలా బాగుంటుంది. లైక్ ఫుల్ యూనివర్సిటీ అనమాట. సో చాలా బాగుంటుంది. ఇంకా అందుకే స్కూల్కి అయితే వచ్చేసాము. ఇంకా ఫస్ట్ అయితే మా పాప క్లాస్కి వెళ్తున్నాం. తనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉంది. ఇంకా లోపల అయితే ఏం షూట్ చేయలేదు. పిల్లలకైతే మార్క్స్ బాగానే వచ్చాయి. మా బాబుకైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా వచ్చాయి. మా పాపకైతే పర్లేదు, బాగానే వచ్చాయి తనకి కూడా. బట్ టీచర్ కూడా చెప్పింది కొన్ని మార్చుకోవాలని. కొంచెం బాగా చదువుతున్నారు, బట్ కొంచెం హరీ బరీ ఉన్నారు. సో అవి మార్చండి, కొంచెం పేషెన్స్గా ఉండడం నేర్పించండి అని మా పాపకి చెప్పారు. అండ్ మా బాబు వచ్చేసి మంచి నాటి, అండ్ వాడి మార్క్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చాలా హ్యాపీ. ఇంకా బయట చాలా గేమ్స్ పెట్టారు పిల్లలకి, మెయిన్లీ చిన్నపిల్లలకి గేమ్స్ పెట్టారు. సో ఇంకా వీళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆడడం స్టార్ట్ చేశారు. ఇంకా మా బాబు కూడా చాలా క్యూరియాసిటీతో ఆడేస్తున్నాడు గేమ్లన్నీ. ఇంకా మా పాప తన ఫ్రెండ్తో ఫుల్ బిజీ అయిపోయింది. అది ఇంకా వాళ్ళతోనే ఉండి ఆడుకుంటుంది. అండ్ వీడిని తీసుకొచ్చాను అన్నీ చూపించడానికి, ఎంగేజ్ చేయడానికి. ఇలా పెట్టినప్పుడు ఆడుకుంటే కదండి బాగుంటుంది. సో అందుకే ఇక్కడ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లాగా స్కూల్లోనే ఇంకా స్పెండ్ చేసాము. మా హస్బెండ్ వచ్చేసి సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి వెళ్ళాడు. సో నేనైతే ఇక్కడ వీళ్ళందరినీ ఆడిపిస్తున్నాను, వీళ్ళిద్దరిని. ఇంకా వీడైతే ఆగట్లేదు, ఫుల్ రెచ్చిపోయాడు అసలు. అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా పాస్పోర్ట్ పని అవ్వలేదు కదా, వాళ్ళు ఇంకా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పారు. అది కొంచెం దూరం అండి. సో అక్కడికి వెళ్ళాము. దారిలోనే మా పాప పడుకుని పోయింది కార్లోని. సో అక్కడ పని అయిపోయింది. పని అయిపోయిన తర్వాత ఇంకా ఆ దగ్గరలో కారు రిపేర్ చేస్తారు కదా, సో అక్కడికి వచ్చాము. లైక్ స్టీరింగ్ కవర్ వేయించుకోవడానికి వచ్చాము. ఇక్కడ హోల్సేల్లో చాలా తక్కువ కాస్ట్కి వేసిస్తారు కాబట్టి ఆ పని కూడా చేంజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. వీళ్ళకి అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది, చాలా ఆకలేస్తుంది. సో వడపావ్ తినేసారు అండ్ చిప్స్ ఇలాంటివి కొన్నాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. దుర్గా అని, చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ. లైక్ తవా పులావ్స్ బాగుంటాయి. తవా పులావ్ ఒకటి, ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ తీసేసుకొని అండ్ మా బాబు అయితే ఓన్లీ కోల్డ్ కాఫీ తాగాడు. వాడికి ఇలాంటివన్నీ నచ్చాయి. ఏవో 2 ముద్దలు తినిపించేస్తే తినేసాడు. ఇంకా ఇంటికి ఇక్కడ రిటర్న్ అయిపోతున్నాం. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. అందరూ బాగా స్ట్రెయిన్ అయిపోయాము. ఇంకా నా కళ్ళు చూడండి ఎంత స్ట్రెయిన్ అయిపోయానో నేను అప్పటికే. అండ్ వీడు మాత్రం అస్సలు ఫుల్ హుషారు ఉంటాడు అసలు ఏ టైంలోనైనా. అంతేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.